నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ఉల్లి ఎగుమతులకు బ్రేక్. పశ్చిమ బెంగాల్ వద్ద సరిహద్దులు మూసివేత. ఎక్కడికక్కడే ఉల్లి లారీలను నిలిపివేసిన వైనం. జులేకల్ గ్రామానికి చెందిన ఒక రైతు 15 బస్తాల ఉల్లిని బుధవారం అమ్మకానికి కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. 3 రోజుల నుంచి మార్కెట్ యార్డులకు ఉల్లి విక్రయానికి తక్కువగా వస్తున్నందున ధర బాగా పలుకుతుందని ఆశించాడు. అయితే చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పటిదాకా విదేశాలకు సప్లై అవుతున్న ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయని వ్యాపారులు చెప్పారు. బంగ్లాదేశ్కు ఉల్లి లారీలు ఎగుమతి కాకుండా కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ వద్ద లారీలను నిలిపివేసింది. దీంతో కర్నూలు మార్కెట్ యార్డు నుంచి ఉల్లి ఎగుమతులకు బ్రేక్ పడింది. మొన్నటిదాకా 4,000 నుంచి 5,000 దాకా క్వింటా ఉల్లి అమ్ముడుపోయింది. ఎగుమతులు ఆగిపోయాక ఒక్కసారిగా క్వింటాపై 1,000 దాకా ధర తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు అనంతపురం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కర్నూలు యార్డుకు ఉల్లిని తీసుకువస్తున్న రైతులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుబడి తగ్గిపోవడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ఉల్లికి గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. 10,000 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చిన గరిష్ట ధర 4,500 నుంచి 5,000 వరకు ధర అందింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరను నియంత్రించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై నిషేధం విధించింది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి సప్లై అవుతున్న ఉల్లి లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈ పరిణామం వల్ల ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డుకు కేవలం 2,000 నుంచి 3,000 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వస్తున్నది. కనీస స్థాయికి ధర పతనం. గత శుక్రవారం క్వింటా ఉల్లికి గరిష్ట ధర 5,099, బుధవారం 4,000 గరిష్ట ధర నుంచి 500 కనిష్ట ధరకు పడిపోయింది. రానున్న రోజుల్లో మరింతగా ధర పడిపోవచ్చని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కర్నూలు యార్డు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ, ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటిదాకా గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు యార్డులో ఉల్లికి మంచి ధర లభించింది. అయితే బంగ్లాదేశ్కు ఉల్లిని ఎగుమతి నిషేధించారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నిషేధం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే ఉల్లిని ఆ రాష్ట్ర రైతులు తీసుకుని వస్తున్నారు. దీనివల్ల కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లికి ధర ఏ స్థాయిలో అందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.